ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ ఫిరియా విజయ కోరారు. శనివారం శ్రీకాకుళం జడ్పీ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్ విజయ అధ్యక్షతన జరిగింది. సమావేశ ప్రారంభంలో పలువురు సభ్యులు వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. సభలో గందరగోళం నెలకొంది. ఈ సమయంలో జడ్పీ చైర్మన్ విజయ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే వేదిక జడ్పీ సర్వసభ్య సమావేశం అని పేర్కొన్నారు. విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ జిల్లా పరిషత్ సభ్యులు హుందాగా మెలగాలని, ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి రాజకీయాలకు అతీతంగా వాటిని పరిష్కరించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తామని ఎంపీ సందర్భంగా హామీలు ఇచ్చారు. తాను విజయనగరం పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. ఇసుక పాలసీ అస్తవ్యస్తంగా తయారైందని, దీనివల్ల నదుల స్వరూపం పూర్తిగా మారిపోతుందని పలువురు సభ్యులు ఆరోపించారు. సామాన్యుడికి చేరుగా ఇసుక పాలసీ ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నర్సంపేట జడ్పీటీ సభ్యులు ధర్మాన కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, జిల్లాకు చెందిన జడ్పీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యంత వైభవంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జయంతి కార్యక్రమాలు జరిగాయి. సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు, సాయి సేవకుల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న సత్యసాయి మందిరాల్లో బాబా బర్త్డే కేకులను ఆయా మందిరాల కన్వీనర్ల సమక్షంలో కట్ చేశారు. ఈ సందర్భంగా మందిరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. బాబావారి గీతాలాపనలు, భజన కార్యక్రమాలతో ఆద్యాంతం మందిరాలన్నీ శోభాయమానంగా దర్శనమిచ్చాయి. సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరావు పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షులు సోర రామచంద్రరావు ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధల నడుమ సత్యసాయి బాబా వారి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ జయంతి కార్యక్రమంలో వేలాది మంది సాయి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తిట్టానని, చెప్పు చూపించానని తనపై పోలీసులు కేసు పెట్టారని వైకాపా నాయకులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మంత్రులను చెప్పుతో కొడతానని, నాకౌట్ చేస్తానని దూషించిన పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టరా అని నిలదీశారు. ఈ మేరకు శనివారం నగరంలోని ఓ హోటల్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను చంపేస్తామని, కొడతామని అన్నవారిపై కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాతే తాను స్పందించానన్నారు. తాను మాట్లాడిన 2 ఏళ్ల తర్వాత కేసులు పెడుతున్నారని, ఇది కేవలం కక్ష సాధింపు మాత్రమేనన్నారు. వైకాపా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, అరెస్టు చేసినా సిద్ధంగా ఉన్నానన్నారు. తాను కేసులకు బెదిరే మనిషిని కాదన్నారు. తనకు జైలు జీవితం కొత్త కాదన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగిశాయి. బడ్జెట్ సమావేశాలని చెప్పుకోవటానికి సిగ్గుచేటు. ఎంత అసభ్యంగా ఉందంటే, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలా జరిగిందేమో. సాధారణంగా ఎన్నికలు ఏ ఏడాది అయితే జరుగుతాయో ఆ ఏడాది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళటానికి ముందు. మరి ఎన్నికలు ముగిసిన తర్వాత, జూన్ నెలలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత అప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టాలి. ఇది ఆనవాయితీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా జూన్ నెలలో ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత ఫుల్ బడ్జెట్ 2 లక్షల కోట్లతో పెట్టడం జరిగింది. అది ఆనవాయితీ ఎప్పుడూ. కానీ విచిత్రమైనటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ అన్నది ఫుల్ బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ రెండోసారి. పోతే ఇలా మాట్లాడాం కదా, మా మీద కేసులు. నేను మద్యం మీద అడిగాను, గట్టిగా కౌన్సిల్లో మాట్లాడాను. అచ్చెన్నాయుడు మద్యం సిండికేట్దారులకు అందరికీ శ్రీకాకుళం జిల్లాలో అదిరించి బెదిరించి బ్రాంతి షాపులన్నీ ఎలా చేజెక్కించుకున్నాడో దాని మీద మాట్లాడాను. వాకౌట్ చేశాము. వాకౌట్ చేసిన వాళ్ళలో యాక్టివ్గా ఉన్నాను కాబట్టి ఆ సాయంత్రానికే 19వ తారీఖు నా పైన కేసు. విచిత్రం ఏంటంటే, పవన్ కళ్యాణ్ని నేను తిట్టానంట, పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించానంట. నిజమే, చెప్పు చూపించాను, నేనేం అబద్ధం అట్లా. అది మీడియాలో సర్క్యులేట్ అయింది. కానీ మీరేం చేశారు? అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ చెప్పు తీసి చెప్పిచ్చి కొడతా అని మంత్రులకి అన్నాడు. చెప్పిచ్చి కొడతాను అని ఎవరికి? సాక్షాత్తు మంత్రులకి. అంతేకాదు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వెంత, నీ బ్రతికెంత అన్నాడు.
వైసీపీ నా కొడకల్లారా అన్నాడు. వైసీపీ నా కొడుకులు చెయ్యి కంటే దూరంలో వస్తే నాకౌట్ చేసి పడేస్తానన్నాడు. ఏం చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వంటే, మంత్రులకి చెప్పించి కొడతామంటే మరి అవి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి కదా, అవి సోషల్ మీడియాలో ఉన్నాయి కదా. మరి పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టరా? చంద్రబాబు నాయుడు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, మరి అలాగే మంత్రి గారు కూడా చెప్పారు కదా, మహిళలపైన అసభ్యంగా మాట్లాడినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన శిక్షలు ఉంటాయన్నారు కదా. అది మా పార్టీ వాళ్ళైనా ఉంటాయన్నారు కదా. మరి మీ పార్టీ వాళ్ళు ఉంటే నేను ఇప్పటికి 4 నెలల క్రితం నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. నాకు వేలాది మంది, వందలు కూడా కాదు, వేలాది మంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు మేము నీకు చంపేస్తాం, నరికేస్తాం, కారుతో తగలబెట్టేస్తాం అన్నారు. ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో ఇస్తే ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ వేయాలి. ఎఫ్ఐఆర్ వేసిన 24 గంటల్లో కోర్టులో పెట్టాలి. ఇది చట్టం చెప్తుంది. మరి 2 ఏళ్ల క్రితం ఏంటి? 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి నా మీద కేసు కట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అమాయకులైనటువంటి కార్యకర్తల పైన తప్పుడు కేసులు కట్టి చాలా అధ్వానంగా, చాలా దౌర్భాగ్యంగా కేసు కట్టి తల్లికి చెప్పకుండా, భార్యకి చెప్పకుండా, పిల్లలకి చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఒకరోజు ఇచ్చాపురంలో, ఒకరోజు జిల్లాలో హోంగార్డ్ నుండి పోలీస్ అధికారి వరకు అందరికీ ఆరోగ్య కార్డులు జారీ చేయనున్నట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 100 రూపాయలు కడితే ఎటువంటి అదనపు నగదు చెల్లింపు లేకుండా అన్ని రకాల వైద్య పరీక్షలు, సేవలు పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా అందిస్తామని కిమ్స్ ఆసుపత్రుల అధినేత బుల్లినేని భాస్కర్రావు ప్రకటించడంతో పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఆ మొత్తాన్ని చెల్లిస్తామన్నారు. ఈ మేరకు శుక్రవారం జెమ్స్ కిమ్స్ ఆసుపత్రుల వైద్యుల సహకారంతో పోలీస్ అధికారులు సిబ్బందికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రాఘవల్లోని జెమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎస్పీ కిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన శిబిరాన్ని బుల్లినేని భాస్కర్రావు ప్రారంభించారు. శిబిరాల్లో బ్లడ్ షుగర్, ఈసీజీ, టుడీఈకో, టీఎంటీ, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 100 రూపాయలతో పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సర్వీస్ కాలం ఉచితంగా వైద్య పరీక్షలు, సేవలు అందించేందుకు కిమ్స్ గ్రూప్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. వెల్ఫేర్ ఫండ్ నుండి మొత్తాన్ని చెల్లించి ఉచిత ఆరోగ్య కార్డులు జారీ చేస్తామన్నారు. కిమ్స్ ఆసుపత్రుల గ్రూప్ సీఎండీ బుల్లినేని మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది భవిష్యత్తులో కూడా ఎటువంటి రుసుము లేకుండా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. పని ఒత్తిడికి తగ్గించుకుని కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని కేటాయించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. జిల్లాలో 200 మంది పోలీసులకు ఒకే దశలో ఉచిత వైద్య పరీక్షల నిర్వహణకు ముందుకు వచ్చిన కిమ్స్ అధినేత భాస్కర్రావును ఎస్పీ సత్కరించి జ్ఞాపకం అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు సిహెచ్ వివేకానంద, రాజశేఖర్, అప్పారావు, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రధాన పైపు లైను పాడైపోవడంతో త్రాగునీటికి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ గడ్డపై నుంచి కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేసి ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించారు. ఈ పైప్ లైన్ పనులను శనివారం టీడీపీ తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు గొండి స్వాతి శంకర్ పరిశీలించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఎప్పుడూ ముందుంటారన్నారు. నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులను లేకుండా చేసి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. ఈమె వెంట టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, పాల్తునవలస మాజీ సర్పంచ్ పంచిరెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లంచాలిచ్చి కాంట్రాక్టర్లు పొందే అదానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ 10 ఏళ్లుగా పోరాడుతున్నారని డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణ ఆరోపించారు. శనివారం డీసీసీ కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2000 కోట్ల రూపాయల లంచాలిచ్చి పొందిన సోలార్ పవర్ స్కామ్ బయటపడిందన్నారు. దేశంలోని పోర్టులు, ఎయిర్పోర్ట్లు, రైల్వేను అదాని ప్రధాని మోదీ కట్టుబెట్టడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు. అదానికి కట్టుబెడుతున్న రంగాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో 1750 కోట్ల పవర్ ప్లాంట్ విద్యుత్ కొనుగోలు కోసం అనుమానం వ్యక్తం చేశారన్నారు. ప్రజల కోసం రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని, కానీ ఎస్బీఐ 12 లక్షల కోట్లు అదాని రుణాన్ని మాఫీ చేసిందన్నారు. ఏపీలో గత వైకాపా, ప్రస్తుత కూటమి ప్రభుత్వాలు ఒకేలా వ్యవహరిస్తున్నాయన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే 5 మానవతా విలువలను పాటించేవారే నిజమైన మానవులని, అవే మానవ జాతికి ముక్తి కలిగించేవని, ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత కలుగుతుందని టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండి స్వాతి శంకర్ అన్నారు. నియోజకవర్గంలోని పలు సత్యసాయిబాబా దేవాలయాలు, పడిపూజ కార్యక్రమాల్లోనూ శనివారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సత్యసాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యసాయిబాబా సమస్త మానవాళికి ఆధ్యాత్మిక విలువలు అందజేశారన్నారు.
సత్యసాయి బాబా తత్వం ప్రేమతత్వం అని, ఆయన చూపిన మార్గం సేవా మార్గం అని కొనియాడారు. ఈమెతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు తయారు చేసిన ఘనత కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఎన్ కళ్యాణ్ బాబు అన్నారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేటి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలతో ఆధునిక వైద్యం అందిస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక జిల్లా ఆసుపత్రి, ఒక ప్రాంతీయ ఆసుపత్రి, 15 సామాజిక ఆసుపత్రులు ఉన్నాయని, వీటి పరిధిలో సుమారు 850 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా ప్రాంతీయ ఆసుపత్రుల్లో 24 గంటల వైద్యులు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. జిల్లాలో 523 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో 34,000 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ చేస్తున్నామన్నారు. గడిచిన 6 నెలల్లో 4,55,000 మంది అవుట్ పేషెంట్కు, 43,000 మంది ఇన్ పేషెంట్స్కు వైద్యం అందించామన్నారు. త్వరలో శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రవలస, రణస్థలం, పాతపట్నం ఆసుపత్రి పరిధిలో మంచాల స్థాయి పెరుగుతుందన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కింద ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు జరుపుతామన్నారు. శ్రీకాకుళం జిల్లా ఏరియా ఆసుపత్రిలో 646 మంది సిబ్బంది ఉన్నారని, అందులో డాక్టర్లు 177 మంది ఉన్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యాన్ని ప్రజలు అందుకోవాలని డాక్టర్ కళ్యాణ్ బాబు కోరారు. వన్ నేషన్ వన్ స్టూడెంట్ నినాదంతో దేశవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు మంజూరు చేయాల్సిన ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రేషన్, అపార్ కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొడ్డి సీతారాం సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆధార్ కార్డులను, స్థానిక సంస్థల్లో నమోదైన జనన ధృవీకరణ పత్రాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పేరు తప్పులు, స్కూల్ రికార్డులో జన్మదిన తేదీలు మార్పులు అక్షర దోష సమస్యలతో తలెత్తుందన్నారు. వీటిని సరిచేసేందుకు జిల్లాలో ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, డిఓలు, ఆర్ఐలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ రెవెన్యూ అధికారులు, ఆధార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన ఆ ప్రకటనలో తెలియజేశారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం కోనసీమ జిల్లాకు చెందిన పుట్ట ఫణికుమార్, శ్రీనివాసరావు, లక్ష్మి దర్శించుకున్నారు. శాశ్వత అన్నదాన పథకానికి 1,08,000 రూపాయలను విరాళంగా చెక్కు రూపంలో ఆలయ సూపరింటెండెంట్ ఎస్ కనకరాజుకు అందజేశారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు వారిని వేద మంత్రాలతో ఆశీర్వచనాలను అందజేశారు. స్వామివారి జ్ఞాపకం అందజేశారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్లో గంజాయి విక్రయిస్తున్న గోనపాలెనికి చెందిన లండ కుమారును 1వ పట్టణ ఎస్ఐ హరికృష్ణ సిబ్బంది గురువారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం డీఎస్పీ వివేకానంద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లండ కుమార్ చెడు అలవాట్లకు బానిసయ్యాడని, అదనపు ఆదాయం కోసం గంజాయిని గత కొద్ది రోజులుగా విక్రయిస్తున్నాడన్నారు. గంజాయి పొట్లాలు కట్టి నగరంలోని కొందరికి అమ్మకాలు చేస్తున్నాడని తెలిసిందన్నారు. తమకు సమాచారం రావడంతో నగరంలోని 80 అడుగుల రోడ్లో లండకుమార్ను ఎస్ఐ హరికృష్ణ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ హరికృష్ణ, ఏఎస్ఐ బి రమేష్ బాబు, కానిస్టేబుల్ ఎస్ రవికుమార్, ఎన్ దుర్గారావు, వై రమణమూర్తి, ఎం జగదీష్లను ఆయన అభినందించారు. విలేకరుల సమావేశంలో 1 టౌన్ సిఐ పైడుపు నాయుడు, ఎస్ఐ హరికృష్ణ పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.